important breakthrough. SOT Malkajgiri Bhuvnagiri team basically done a good work. Interstate gang involving weapon transportation and selling వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇందులో మీరు చూసినట్టు 2 pistols, country made pistols, but very fine making. Then tapancha, దాని తర్వాత ammunition, 10 rounds. 3 weapons and 10 rounds point shoot ammunition seized. వీళ్ళు బేసికలీ ఇతను బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ, బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్ టు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019 లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బ్యాటరీ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాస్ యూ వాంట్ టు మేక్ హ్యూజ్ మనీస్ ఫాస్ట్ వర్క్ కోసం. ఈ విధంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను డిఫరెంట్ బైజెస్ యాక్టివిటీస్ హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్ లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్ లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వెపన్స్ ను పొందడం జరిగింది. అది తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ స్విచ్ చేశాం. దీన్ని ఆయన ఏం చెప్తారంటే మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క డిమాండ్ అంటే 50 lakhs పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాడు. టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం. దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేసినటువంటి ఒక టీమ్ ను మనం ప్రివెంట్ చేయడం జరిగింది. 3 weapons వాళ్ళని సీజ్ చేశాం. ఇది ఎస్ఓటి భువనగిరి జోన్ సంబంధించిన ఎస్ఓటి ఆఫీసర్ దీన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించారు రవికుమార్ ఇన్స్పెక్టర్, డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి, అడిషనల్ ఎస్ఓటి నరసింహారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, and then Inspector Jawahar Nagar, then B. Parmeshwar, SI SOT and SOT team భువనగిరి వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ క్రిమినల్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ నేరాల్సిన యాక్టివిటీస్ పైన వాయిస్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఇటువంటి గ్యాంగ్స్ ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని గుడ్ ఎగ్జాంపుల్ మన ఎస్ఓటి ఆఫీసర్ సెట్ చేశారు. They will be rewarded and they will get rich professionally. ఇంతవరకు అతను వాడేది తీసుకొచ్చాడు. ఇది నాట్ యూజ్ వెపన్ ఎక్కడ కూడా యూజ్ చేసింది కాదు, అతను కొనుక్కొని వచ్చాడు. కానీ చాలా మంది ఈజీగా కుటీర పరిశ్రమలో మ్యానుఫాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పారు. సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచింగ్ అతను కూడా మనం పట్టుకోవడం జరిగింది. మేము అడిగాము కానీ అతను డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ చెప్తున్నాడు. లాక్స్ వెరీ తక్కువ రేట్లో వచ్చి అతని అది ఇక్కడ దానికంటే చాలా తక్కువ రేట్. అంటే ఫ్యాక్టరీ అంటే ఇది బేసికలీ సమ్ కుటీర పరిశ్రమ లాగా పెట్టారు. స్మాల్ ఏరియాస్ లో హ్యూజ్ ఏరియాస్ లో ఉంది. అక్కడ స్టేట్ పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నాం. టీమ్ విల్ ఆల్సో గో దేర్. అక్కడ ఉన్నటువంటి భోజ్పూర్ డిస్ట్రిక్ట్ అటువంటి షాపూర్ లో యాక్టివిటీ ఉంది. We are sending a team to that place. Our escort team will go there with the help of local police and I'll speak to the local police officers. I'll work out less now. People will reach for those details. We're still we will be operating on that. At this stage, we can't give you details on whom we contacted, what information trying to have and share with people. That will get to when the Sampath Max system is